హరీష్ రావు సిట్ విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎంతోమంది అక్కడ వేచి హరీష్ రావు బయటకు వస్తున్న సందర్భంలో ఆయన కోసం వేచి చూశారు. అయితే ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు జులుము ఉపయోగించి అక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు అలాంటి వాతావరణ పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎందుకు ఆ పరిస్థితి ఎదురైంది అనేది మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు నిన్న విచారణకు వెళ్ళిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మీరు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన క్రమంలో పోలీసులు మిమ్మల్ని లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఏం జరిగింది అక్కడ, వాస్తవానికి ఏం జరిగిందంటే ఏం చెప్తారు? విషయం ఏంటంటే, ప్రశ్నించే గొంతును అనగదొక్కాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో, మరి దానిలో భాగంగా ముఖ్యంగా బీఆర్ఎస్ సైనికులుగా పనిచేసేటువంటి నాయకులను కావచ్చు, ముఖ్యంగా ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా అధికార దుర్వినియోగం చేస్తూ మరి వాళ్ళ చేతులు ఉన్నటువంటి ఏదైతే పవర్స్ ఉన్నాయో పోలీస్ పవర్స్ను వాడుతూ మరి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు, చేసింది ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరి ఉన్నటువంటి పవర్ ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో మరి దాన్ని వాడుకుంటూ ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఏదైతే బొగ్గుబాయిలకు విషయం ఉందో దానిలో జరిగినటువంటి కుంభకోణాన్ని, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి భారీ కుంభకోణం జరిగింది. దానిలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమరిది హస్తం పూర్తిగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మరి ప్రజలకు నిర్భయంగా మరి చాటి చెప్పేందుకు, వాటిని బయటపెట్టేందుకు పూర్తి సాక్ష్యాధారాలతో మరి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టగానే మరి హుటాహుటిన సాయంత్రం సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయ్యా, నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నువ్వు సిట్టు పెట్టుకో, నా పిట్టు పెట్టుకో, ఏది పెట్టుకున్నా కానీ నీ దగ్గర బబ్రాజమానం భజగోవిందం సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అసలు మీరు చేసింది తెలంగాణలో ఉరగబెట్టింది ఏం లేదు. కేవలం 2 సంవత్సరాల కాలంలో మీరేమైనా ఉరగబెట్టిల్లా, కొత్త పథకం పెట్టిల్లా, కొత్త సంక్షేమం పెట్టిల్లా, ఉన్నటువంటి అభివృద్ధిని మీరు బేఖాతరు చేస్తూ కేవలం మీ యొక్క మంత్రులు కుమ్ములాట, మరి కొట్లాట అంతకు తప్పించి మీరు చేసింది ఏం లేదు. ప్రజలను మీరు ఏ రకంగా సఖ్యంగా ఉంచుతారు? మీ మంత్రులనే సఖ్యంగా లేదు కదా. మీరు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా మీ యొక్క మంత్రుల వ్యవహారం ఉంది. ఇక మీ మంత్రులే సఖ్యంగా లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు? మీ దగ్గర టైం గడపాలి, మరి అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ప్రజలు ప్రశ్నించినప్పుడల్లా మరి ఏదో రకంగా పొలిటిక్స్ మరి ఈ యొక్క టాక్టిక్స్ ప్లే చేస్తూ ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తప్ప మీరు సిట్టు వేసినా పిట్టు వేసినా ఏమీ లేదు. అక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టే దాన్ని కొట్టేసిన తర్వాత మళ్ళీ హైకోర్టు కూడా కొట్టేసిన తర్వాత మీరు ఎక్కడి నుండి తెస్తారు? అంటే మీ దగ్గర ఉన్నటువంటి జులుం ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటూ ఈ రకంగా మరి మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ లేనప్పటికి కూడా మా నాయకుడు అగ్రనాయకత్వం మరి ఎలాంటి మరి ప్రచారానికి రాకున్నప్పటికి కూడా మరి కేవలం 42% పైచలకు సర్పంచులు గెలిస్తే దాన్ని తట్టుకోలేక ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పిచ్చిగా వాగుతూ మరి పిస లెక్కలు చేస్తూ ఈ రకంగా అగ్రనాయకత్వాన్ని, బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ప్రశ్నించే గొంతును మరి జులుం విధిస్తూ ఈరోజు ఉక్కుపాదం మోపాలను చూస్తున్నారు. తప్పకుండా ఏది ఏమైనా మరి నీ యొక్క పాలనను చూసి, నీ యొక్క ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లేని అటువంటి నీ యొక్క విధానాన్ని చూసి ఈరోజు ప్రజలు ఈసడించుకుంటున్నారు. ప్రజలు నీ పైన విశ్వసనీయతను కోల్పోయారు. నీ యొక్క ఆ భయంతో ఈరోజు బెంబేలెత్తిపోయి హరీష్ రావు గారి పైన, మరి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన ఈ రకంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పైన నువ్వు సిట్టు వేస్తూ అనేక రకాలుగా మరి నిర్బంధాలు చేస్తూ నువ్వు వారిని అనగదొక్కాలని చూస్తున్నావు. తప్పకుండా నువ్వు ఎంత అనగదొక్కినా ప్రజాస్వామ్యబద్ధంగా తప్పకుండా నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు మరి అమలు చేసేంత వరకు కూడా ఉక్కు పాదంతో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేస్తావో, ఎన్ని సిట్లు వేస్తావో వేసుకో. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఈ యొక్క ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరి ముందస్తుగా ఉంటుంది. ప్రధాన భూమిక పోషిస్తుంది. తప్పకుండా అందులో ఏమాత్రం మరి డౌట్ లేదు. నువ్వు ఎన్ని నిర్బంధాలు విధించినా తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూర్చుతామని కూడా అన్నాడు. అంటే టీడీపీ లేకుండా ఎలా ఉందో అలా చేయాలి అని చెప్పేసి కూడా అన్నాడు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు?
నువ్వు గద్దెలు కూల్చినంత ఈజీగా మాటలు మాట్లాడినంత ఈజీగా గద్దెలు కూల్చలేవు. ఈ బీఆర్ఎస్ గద్దెలు అనేటువంటిది మరేదో ఆషామాషిగా నిర్మించినవి కాదు. తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజల యొక్క కష్టం నుండి, వారి యొక్క ఆకలి కేకల నుండి, వారు అలమటించినటువంటి వారి కష్ట నష్టాల నుండి పుట్టినటువంటి పార్టీ మరి ఆ యొక్క బీఆర్ఎస్ గద్దెలు. ఆ ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి మరి ఒకే ఒక్కడుగా కేసీఆర్ గారు ఆనాడు బయలుదేరి ఈ యొక్క 4.5 కోట్ల ప్రజల యొక్క గొంతును మరి ప్రజాస్వామ్యానికి వినిపించే విధంగా, మరి ఈ ప్రజలకు విముక్తి కలిగించే విధంగా ఆనాడు ఒకే ఒక్కడుగా 2001లో బయలుదేరి తెలంగాణ రాష్ట్రం అనేటువంటి టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను పూర్తిగా సమూలంగా మరి తొలగించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. 66 లక్షల ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గద్దలను కూల్చేస్తే అసలు నువ్వు టీడీపీ ముఖ్యమంత్రివా, కాంగ్రెస్ ముఖ్యమంత్రివా నేను అడుగుతున్నా. నీకు సిగ్గు శరం ఏమన్నదా? అసలు నీకు సోయుండి మాట్లాడుతున్నావా? టీడీపీని నువ్వు ఏ రకంగా నువ్వు మరి ప్రశంసించుకుంటూ వస్తావు? ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు ముఖ్యంగా తెలంగాణ ఇవ్వకుండా అడ్డుకున్నది ఈ కాంగ్రెస్ టీడీపీలే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని వంచింది, తెలంగాణ 4.5 కోట్ల ప్రజలను ఇబ్బంది పెట్టింది ఆనాటి ఉమ్మడి ఆంధ్ర పాలకులే కదా. నువ్వు టీడీపీని ఏ విధంగా సమర్థించుకుంటూ వస్తావు? ఒకప్పుడు ఎన్టీ రామారావును అవమానించింది నువ్వే కదా, వీడియోతో సహా ఉన్నాయి. అంటే నీకు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడితే నీది నాలుక తాడుమట్రా అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు దగ్గరలోనే ఉన్న రోజులు నీ గద్దె దించడానికి, తప్పకుండా నిన్ను గద్దె దించడానికి ప్రజలందరూ కూడా ఏకమైన్లు ముక్త కంఠంతో మరి రానున్నటువంటి ఎన్నికల్లో నీకు తప్పకుండా చుక్కలు చూపిస్తారు. ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 3వ సంవత్సరాలకు అడుగు పెట్టినావు. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద నువ్వు మరి ఫోకస్ చేయాలని. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి భూమిక పోషిస్తుంది? తప్పకుండా మొన్న చూసినాం కదా సర్పంచ్ ఎన్నికల్లో, మరి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దానిలో విజయదుందుడి మోగించింది. దాదాపు 42% పైచలకు మరి శాతం సర్పంచ్లను కైవసం చేసుకుంది. కాబట్టి ఇంకా దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజారిటీతో ప్రతి ఒక్క మున్సిపాలిటీ గెలవబోతుంది. మరి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా చైర్మన్గా మరి బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. అందులో ఎలాంటి సందేహాలు, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో ఈసారి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అన్నది అంతే నిజం.